అరకు ఎంపీ అభ్యర్థిగా ఉన్నత విద్యావంతురాలైన తనూజరానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవకాశం కల్పించారు. ఆమె కూడా ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు, ఎన్నికల ప్రచారానికి ఎటువంటి స్పందన లభిస్తుందనే విషయాలు మనతో మాట్లాడడానికి తనూజరాణి గారు ఉన్నారు. మేడం చెప్పండి, మేడం ఈ యొక్క విద్యావంతురాలికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎంపీగా పోటీ చేసే అవకాశాన్ని ఏ విధంగా ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇంత పెద్ద అవకాశం అరకు పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా పార్టీ పెద్దలు అయిన వైవి సుబ్బారెడ్డి గారికి, అదే పార్టీ పెద్దలందరికీ నా నమస్కారాలు అండ్ నా కృతజ్ఞతలు. ఈరోజు నేను డాక్టర్గా అబ్జర్వ్ చేస్తే ఈ 5 ఏళ్ల పాలనలో జగనన్న పాలనలో మా గిరిజన ప్రాంతానికి చాలా అభివృద్ధి తీసుకుని వచ్చారని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ 540 crores-తో ఒక మెడికల్ కాలేజ్ని స్థాపిస్తున్నారు ఆయన. అదేవిధంగా నేను డాక్టర్ని కాబట్టి నేను అబ్జర్వ్ చేసేది ఏంటంటే, ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో మనం ఎన్నో పత్రికల్లో చూస్తున్నాము, ఎన్నో టీవీల్లో కూడా మనం చూస్తున్నాము. ఆ టీవీల్లో చూసేది ఏంటంటే 25 years నుండి ఒక 40 yearsలో ఉన్న యంగ్స్టర్స్ అందరు కూడా సడన్ డెత్స్ అవుతున్నాయి. షటిల్ ఆడుతూ చనిపోవడం, లేకపోతే జిమ్ చేస్తూ చనిపోవడం, ఇలాంటివన్నీ చూస్తున్నాం. అవి ఓన్లీ రీజన్ ఏంటంటే హార్ట్ అటాక్ అన్నమాట. ST ఎలివేటెడ్ MIs అంటారు దీన్ని. దీనికి ట్రీట్మెంట్ ఏంటి అంటే మామూలుగా మన ప్రైవేట్ హాస్పిటల్స్లో ఎలా అంటే థ్రోంబోలైజ్ చేసి టెనిప్లేస్ అనే ఇంజెక్షన్ 40,000 rupees కాస్ట్ చేసే ఆ ఇంజెక్షన్ ఉంటుంది. దాన్ని చేసి థ్రోంబోలైజ్ చేస్తారు. అదే మన ప్రభుత్వం ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ప్రతి ఒక్క పేద ప్రజలందరికీ అందుబాటులో తీసుకుని వచ్చిన మన ఘనత మన ప్రభుత్వం అన్నమాట. అదే కాకుండా ఈ ఫ్యామిలీ ఫిజిషియన్ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. అదేవిధంగా ఈ క్యాన్సర్కి సంబంధించిన మెడిసిన్స్ ఇవన్నీ చాలా కాస్ట్లీ ఉంటుంది. అవన్నీ కూడా పేద ప్రజలకు కావచ్చు, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరికీ అందుబాటులో తీసుకొని వచ్చిన ఏకైక సీఎం మన జగన్మోహన్ రెడ్డి గారే అనేది చెప్పొచ్చు. సంక్షేమ పథకాలు ఏ విధంగా అందుతున్నాయి ఏజెన్సీ ప్రాంతం? మన సంక్షేమ పథకాలు అనేసి చెప్పేసి అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు పదవిలోకి రాగానే సంక్షేమ పథకాలు నవరత్నాలు అన్నీ కూడా ఖచ్చితంగా 98% ఇంప్లిమెంట్ చేశారు అనేసి మనం చెప్పొచ్చు. అదేవిధంగా మా గిరిజన ప్రాంతంలోని ఉన్న రోడ్లే అవ్వచ్చు, లేకపోతే మారుమూల ప్రాంతం 11 మండలంలో ఉన్న మారుమూల గ్రామంలో అన్ని గ్రామాల్లో కూడా మంచి హైవేస్ ఉన్నాయి, డ్రింకింగ్ వాటర్స్ ఉన్నాయి అండ్ అన్ని ఫెసిలిటీస్ ఓన్లీ మన ప్రభుత్వం ద్వారానే అందుతుందనేసి నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నన్ను పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను చూస్ చేసుకున్నందుకు ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ నా సేవ 7 నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ అందిస్తానని ఈ మీడియా ముందు తెలియజేసుకుంటున్నాను. మీరు ప్రచారానికి వెళ్తున్నప్పుడు ప్రజల్లో ఎటువంటి ఆనందం కనిపిస్తుంది, వారి నుండి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? 7 నియోజకవర్గాల్లో కూడా ఆల్మోస్ట్ నేను అన్ని నియోజకవర్గాలను కవర్ చేశాను. ఈ ప్రజలందరూ కూడా వాళ్ళ సమస్యలు ఇప్పటి వరకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఎక్కడా కూడా. వాళ్ళకి జగన్ గారి మీద ఉన్న రెస్పెక్ట్ అండ్ అభిమానమే నాకు కనిపిస్తుంది. అదేవిధంగా వాళ్ళందరూ నన్ను మళ్ళీ ఇంకొకసారి మా కుటుంబాన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఎప్పుడైనా ఇంత సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఏ ప్రభుత్వాల హయాంలోనే జరిగాయి అనుకుంటున్నారా, లేదా ఒక జగన్మోహన్ రెడ్డి సార్ హయాంలో జరిగాయి అనుకుంటున్నారా? ఇంతకు ముందు ఏ ప్రభుత్వంలో జరగలేదు, ఇకపై కూడా జరగలేదు అనేసి అనుకోవచ్చు. ఎందుకంటే 15 సంవత్సరాలు మన చంద్రబాబు గారి నాయకత్వం మనం అందరూ చూసాము. ఆ పాలనలోని ఎప్పుడు మనం ఈ మెడికల్ కాలేజ్ కానీ, ఈ నేషనల్ హైవేస్ కానీ, లేకపోతే డ్రింకింగ్ వాటర్ సమస్యలు కానీ, చిన్న చిన్న సమస్యలు ఏవి అన్నీ చూస్తున్నాము. కానీ మన 5 ఏళ్ల పాలన అనే కన్నా ఒక 3 years రూలింగ్ అనేసి చెప్పొచ్చు. ఎందుకంటే 2 years కోవిడ్కి తీసేసినా కూడా 3 years పాలనలోనే ఇంత మంచి అభివృద్ధి మా గిరిజన ప్రాంతంలో మేము చూస్తున్నాము. గతంలో ఎన్నడూ కూడా ఏ ప్రభుత్వాల హయాంలో కూడా ఇటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలోనే ఎన్నడూ లేని విధంగా ఏజెన్సీలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయని, అటువంటి వ్యక్తినే మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారని, విద్యావంతురాలైన తనకు ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పించిన జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, పాడేరు నుంచి.